హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణవాల్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు శనివారము వెంకటేశ్వర స్వామి పూజనైతే నేను చేసుకున్నాను. నేనైతే ఇది మా హాల్లో అయితే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటోని అలంకరించుకున్నానండి. నేనైతే వెంకటేశ్వర స్వామి పూజనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను. పూజా రూమ్లో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని చక్కగా కనకంబరాలను అయితే మాలను వేసుకొని ఆలికపళ్ళు మాలను కూడా వేసుకున్నానండి. తర్వాత తులసి దళాలతో కూడా అలంకరించుకున్నాను. స్వామివారికి అయితే మామిడి పళ్ళు, దానిమ్మ పండు, ద్రాక్ష పళ్ళు, ఈ విధంగా అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను. చక్కగా ఈ విధంగా పూజా రూమ్లోనే నేనైతే ఈ పూజనైతే చేసుకుంటున్నాను. సెపరేట్గా పీఠం అయితే పెట్టలేదండి. నేనైతే లక్ష్మీ అమ్మవారికి కూడా పూజనైతే చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి చేసుకునేటప్పుడు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజనైతే చేసుకోవాలి. ధూపాన్ని కూడా చూపించుకోవాలండి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. మీ దగ్గర ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పుష్పాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ అలంకరించుకుంటే చాలా మంచిది. ఏమీ లేకపోయినా ఒక్క తులసి దళంతోనైనా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటూ పూజ చేసినట్లయితే మీరు ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. మీరు వెంకటేశ్వర స్వామికి వరిపిండి దీపాలను పెట్టుకుంటే ఇంకా మంచిది. నాకైతే అవ్వలేదు, అందుకోసం అని చెప్పేసి వరిపిండి దీపాలను అయితే నేనైతే పెట్టుకోలేదండి. ఇది కేతల నగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈరోజు అయితే అక్కడ పూజ చేశారు. పూజ చేసి అన్నదాన కార్యక్రమం అయితే చేశారండి. ఈ విధంగా నేను కూడా అన్నదానం వెళ్ళాను. తర్వాత ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి కూడా నేనైతే పూజ చేసుకున్నాను. మధ్యలో అయితే వీడియో క్లిప్పింగ్ వచ్చేసింది. నేను ఈ పూజ అయితే అయ్యవారికి చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా చేసుకోవాలి కదా. అమ్మవారికి అయితే బెల్లం దీపాన్ని కూడా పెట్టుకున్నాను. అయితే ఈరోజు నెయ్యితోనే దీపాలను అయితే పెట్టుకున్నానండి. మీరు కూడా లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపాలను అయితే పెట్టుకొని పూజనైతే చేసుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి పూజ చేసుకోండి, అయ్యవారిని నమ్మి పూజ చేసుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.